చారిత్రాత్మక వేదికగా సిఐఐ సమ్మిట్ శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్. శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల దిశను మార్చే చారిత్రాత్మక వేదికగా విశాఖ సిఐఐ సమ్మిట్ ఎంతో దోహదపడుతుంది అని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో ఆయన పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సదస్సు ద్వారా పెట్టుబడులు యుగానికి పునాది లాంటిదే కాకుండా ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ దృష్టిని కేంద్రీకరించేందుకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర 3 ప్రాంతాలకు సమానంగా పెట్టుబడులు వ్యాపించే దిశగా మంత్రి లోకేష్ ప్రత్యేక చొరవ చూపి కంపెనీలకు ప్రతిపాదనలు చేశారన్నారు. ప్రతి రంగానికి స్పష్టమైన పాలసీలు రూపకల్పన చేసి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పెట్టుబడులకు అన్ని అనుమతులు వేగంగా ఇవ్వడం వంటి ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది అని, మంత్రి లోకేష్ నాయకత్వంలో అభివృద్ధి రంగం పరుగులు పెడుతుంది అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర విధానాలు బయటపడి రాష్ట్రం విడిచి గతంలో ఎన్నో పరిశ్రమలు వెనుదిరిగాయని అన్నారు. పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం శుభపరిమాణమని, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సమ్మిట్లో అధిక శాతం నిధులు రాయలసీమ ప్రాంతానికే కేటాయించి మిగతా ప్రాంతాల అభివృద్ధి నిర్వీర్యం చేశారని, విశాఖలో 2 రోజుల పాటు కూటమి ప్రభుత్వం నిర్వహించిన ఈ సమ్మిట్ సదస్సుకు వివిధ దేశాల నుండి ఎంతో మంది వాణిజ్య వ్యాపారవేత్తలు ముందుకు రావడం వల్ల నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు నిండుగా కల్పించబడతాయని అన్నారు. జరిగిన విశాఖపట్నంలో సిఐఐ 30th సభల్లో భాగంగా సన్ రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్గా పేరున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పీయూష్ గోయల్ గారు, కామర్స్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ని పెట్టుబడుల హబ్గా మార్చేందుకు సీఎం చంద్రబాబు గారు, అలాగే మంత్రి నారా లోకేష్ గారు ఎంతో వ్యూహాత్మకంగా శ్రమిస్తున్నారో నిరూపణ సిఐ భాగస్వామి సదస్సు నిలిచింది. ఈ సదస్సు ద్వారా పెట్టుబడుల యుగానికి పునాది పడడం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ని గ్లోబల్ దృష్టిని మళ్ళీ కేంద్రీకరించి పెట్టుబడులకు ఏపీని గమ్యస్థానంగా నిలపడంలో చంద్రబాబు మరోసారి తన ప్రావీణ్యాన్ని నిరూపించారు. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర 3 ప్రాంతాలకు సమానంగా పెట్టుబడులు వచ్చేలా మంత్రి లోకేష్ ప్రత్యేకంగా కంపెనీలను గైడ్ చేశారు. ప్రతి రాష్ట్రం ఈజ్ డూయింగ్ బిజినెస్ ని అనుసరిస్తుంటే ఆంధ్రప్రదేశ్ అందుకు భిన్నంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను అనుసరిస్తుండటంతో రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కట్టాయి. ప్రతి రంగానికి స్పష్టమైన పాలసీలు రూపకల్పన చేసి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పెట్టుబడులకు అన్ని అనుమతులు వేగంగా ఇవ్వడం, అలాగే పరిశ్రమలు ఆకర్షణకు ప్రధాన కారణమైంది. 2 రోజుల్లోనే భారీ ఎత్తున ఒప్పందాలు కుదుర్చుకొని పెట్టుబడుల వర్షం కురిపించడం చంద్రబాబు, లోకేష్ గారికి పెట్టుబడుల పట్ల ఉన్న స్పష్టమైన విజన్ను నిరూపించింది. మొత్తం 613 ఒప్పందాల ద్వారా 13,25,716 కోట్ల పెట్టుబడులు మనకు రావడం జరిగింది. సో దానికి ఉదాహరణ ఇన్ని కోట్లు వచ్చినందువల్ల 16,13,188 ఉద్యోగాలు రావడం రాష్ట్ర అభివృద్ధి పట్ల పెట్టుబడిదారులకు నమ్మకానికి ప్రత్యక్ష సాక్ష్యం. అంచనాలకు మించి పరిశ్రమలు ఏపీ వైపు పరిగెత్తి రావడం చంద్రబాబు, లోకేష్ నాయకత్వంలో అభివృద్ధి మళ్లీ ట్రాక్స్ కి వచ్చిందని నిరూపించింది. సదస్సుకు 1 రోజు ముందే రాష్ట్రంలో పెట్టుబడుల వరదలు మొదలైంది. 3,65,304 కోట్ల పెట్టుబడులు, 1,26,471 ఉద్యోగ అవకాశాలు సృష్టించే 35 సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం చూస్తుంటే ప్రభుత్వంపై, పారిశ్రామికవేత్తల్లో, అలాగే ఎన్డీఏ కూటమి పైన, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యుల పైన, లోకేష్ అన్న పైన విశ్వాసం ఎలా ఉందో తేటతెల్లమైంది. తొలి రోజు 8.26 lakhs కోట్ల భారీ పెట్టుబడులు, వాటి ద్వారా 12.05 లక్షల ఉద్యోగాలు నమోదవడం ఏపీ అభివృద్ధికి గట్టి బలం. ఏపీ సిఆర్డీఏ, ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, టూరిజం, మున్సిపల్ వంటి కీలక శాఖల్లో
ఒప్పందాలు కుదురడం పెట్టుబడులను సమగ్రంగా ఆకర్షిస్తున్న ప్రభుత్వ నైపుణ్యాన్ని చూపించింది. ఆంధ్రప్రదేశ్ని పెట్టుబడుల హబ్ మార్చేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ గారు వ్యూహాత్మకంగా చేసిన కృషికి ఈ సదస్సు ప్రతిఫలంగా నిలిచింది. జగన్ రెడ్డి గత 5 సంవత్సరాలు చేసిన విధ్వంసకర విధానాలకు భయపడి రాష్ట్రం నుండి వెళ్ళిపోయి రెన్యూ, హీరో ఫ్యూచర్స్, ఏబీసీ వంటి కంపెనీలు సైతం చంద్రబాబును అనుసరిస్తున్న విధానాలు, లోకేష్ అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆకర్షితులై లూలు లాంటి సంస్థలు అన్నీ కూడా మళ్ళీ తిరిగి రాష్ట్రానికి వచ్చాయంటే అది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ అన్న గారికి ఉన్న చిత్తశుద్ధి. పెట్టుబడుల వికేంద్రీకరణ వేగంగా, రాయలసీమ అభివృద్ధి. పెట్టుబడులు ఒక ప్రాంతానికి మాత్రమే కాకుండా 3 ప్రాంతాలకు సమానంగా ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వికేంద్రీకరణ నిబద్ధతకు నిదర్శనం ఏంటంటే నాడు జీనోమ్ వ్యాలీ, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలను హైదరాబాద్కు తీసుకొచ్చి అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుంచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నేడు కూడా ప్రతి ప్రాంతానికి ఓ ప్రధానమైనటువంటి పరిశ్రమను తీసుకొచ్చి అభివృద్ధిలో ముందుంచుతున్నారు. సిఐఐ సమ్మిట్లో పవర్ సెక్టార్లో కుదుర్చుకున్న అధిక శాతం పెట్టుబడులు రాయలసీమకే రావడం, అలాగే రాయలసీమ అభివృద్ధిపై ముఖ్యమంత్రికి ఎంత శ్రద్ధ పెడుతున్నారో అర్థమవుతుంది. డ్రోన్, రెన్యూవబుల్ ఎనర్జీ, మ్యానుఫ్యాక్చరింగ్, టెక్స్టైల్స్ హబ్గా రాయలసీమను, క్వాంటమ్, ఆక్వా, పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రియల్ హబ్, అలాగే హార్టికల్చర్, పెట్రోకెమికల్, ఎడ్యుకేషన్, హెల్త్, మెడికల్ హబ్, కోస్తా ఆంధ్రాను, అలాగే డేటా టెక్, ఐటీ, ఏఐ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్